జనసేన గురించి ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు. మనకి సత్తా లేదు, బలం లేదు, మన వైపు చూసేవారి చేత ఓట్లు వేయించుకునే తెలివి లేదు, పార్టీకంటూ ఒక నిర్మాణం లేదు, ప్రతి నియోజకవర్గంలోనూ పట్టుమని 1000 మంది కార్యకర్తలు లేరు అంటూ జనసేన బలహీనతలను స్వయంగా పవన్ కళ్యాణే బట్టబయలు చేసి చీల్చి చెండాడేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ ప్రసంగంతో జన సైనికుల్లోనూ కాపు మేధావుల్లోనూ ఉన్న భ్రమలన్నీ పటాపంచులైపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే జనసేనాని తానే ఏమీ చేయలేని వేస్ట్ పార్టీ మనదని హ్యాండ్సప్ అనేశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జనసేన పార్టీ బట్టలు విప్పి నడి బజార్లో నిలబెట్టేశారు పార్టీ అధ్యక్షుడు. అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అన్నట్లు తాను పెట్టిన జనసేన పార్టీ ఎంత డొల్లగా ఉందో ఆయన నోటితో ఆయనే చెప్పుకున్నారు. అది విన్న జన సైనికులకు ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కున్నారు. చంద్రబాబు వెదల్చిన ముష్టి 24 సీట్లలో కూడా జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కడా మచ్చుక్కు కూడా లేవని పవన్ ప్రసంగం తేటతెల్లం చేసింది. ఎంతగా గొంతు చించుకున్నా, డ్రగ్ అడిక్ట్లా పోనకంతో ఊగిపోయి ఆవేశంగా మాట్లాడినా పార్టీ బలోపేతం కాకపోవడంతో పవన్ కళ్యాణ్లో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరింది. దాన్ని గమనిస్తున్న కాపు మేధావులు ఇక లాభం లేదని పెదాలు విరిచేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ బలహీనతలన్నీ బయట పెట్టారు. ఆ బలహీనతలన్నిటికీ తానే కారణమైనా అది ఇంకెవరి తప్పో అన్నట్లు వేదికనెక్కి ఊగిపోతూ మన పార్టీకి ఏముందని అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీ జనసేన పార్టీల మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. దీనికి కొద్ది రోజుల ముందు టీడీపీ జనసేనల తొలి అభ్యర్థుల జాబితా విడుదలయ్యింది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు జైల్లోకి వెళ్లి టీడీపీ ప్రతిష్ట మంటగలిసి పచ్చ పార్టీ సంక్షోభంలో ఉన్న వేళ పవన్ కళ్యాణే జైలుకు వెళ్లి బాబును పరామర్శించి బయటకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంటోన్నట్లు ప్రకటించేశారు. ఆ పొత్తు ప్రకటన ఏదో జనసేన కార్యాలయంలో చేసి ఉంటే బాగుండేదని జన సైనికులు భావించారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు నైతిక మద్దతు ఇచ్చిన పవన్ కు చంద్రబాబు చాలా విలువ ఇస్తారని జన సైనికులు ఆశించారు. పవన్ కూడా జనసేనకు ఈసారి గౌరవప్రదంగా కనీసం 60 స్థానాలు అడిగి సాధించుకుంటారని అంతా అనుకున్నారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ చంద్రబాబు 24 సీట్లు విదల్చగానే పవన్ అదే మహాప్రసాదంగా కళ్లకు అద్దుకుని తీసుకున్నారు. అది జన సైనికులకు మంటగా ఉంది. పవన్ అభిమానులకైతే తల కొట్టేసినట్లయింది. పవన్ రాజకీయంగా ఎదగాలని కోరుకునే కాపు మేధావులు నేతలకు ఒళ్లు మండుకొచ్చింది. ఏంటి ముష్టి 24 సీట్లేనా అని ఆశ్చర్యం, ఆగ్రహం రెండూ వ్యక్తం చేశారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ వివరణ ఇవ్వాలనుకున్న పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభలో దీని ప్రస్తావన తెచ్చి కేవలం 24 సీట్లే అంటున్నారు కానీ అవేమీ తక్కువ కాదన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. దానికి పవన్ ఒక లాజిక్ కూడా సినీ రచయితల చేత రాయించుకున్నారు. తలా తోకా లేని ఓ లాజిక్ ను వినిపించారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి తెలుసా? అందుకే మనం కూడా 24 సీట్లు తీసుకున్నామన్నారు. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఎన్నికల్లో సీట్ల కేటాయింపుకి గాయత్రి మంత్రానికి ఏంటి సంబంధమని జన సైనికులు కుతకుతలాడిపోతున్నారు. ఆధ్యాత్మికవాదులైతే సెటైర్లు వేస్తున్నారు. గాయత్రి మంత్రం సరే, అదే పంచాక్షరి మంత్రాన్ని తీసుకుంటే ఇంకా బాగుండేది కదా, 5 సీట్లు పుచ్చుకుని ఓం నమ శివాయ అనేయొచ్చు అని సలహాలు ఇచ్చారు. 24 సీట్ల కంటే ఎక్కువ తీసుకోవడానికి అసలు మన దగ్గర ఏమున్నాయి అని జన సైనికులను గుడ్లురిమి చూశారు పవన్ కళ్యాణ్. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50, 100, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి. మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? జనసేనకు నిర్మాణం ఉందా? పోల్ మేనేజ్మెంట్ తెలుసా?
కార్యకర్తల బలం ఉందా, ఏముందని మనకి అని నిలదీశారు. పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది, వెయిట్ చేయాలి. దీనిపై రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి. జనసేన పార్టీని 2014 ఎన్నికల సమయంలో ప్రారంభించారు పవన్. ప్రశ్నించడానికే పార్టీ పెట్టారన్నారు. అయితే చంద్రబాబును ఎప్పుడూ ప్రశ్నించకూడదని ఒక నియమం పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అద్భుతాలు చేసినా ప్రశ్నించి తీరాలని సిద్ధాంతం రూపొందించుకున్నారు. కాకపోతే పార్టీ నిర్మాణం కోసం కానీ, సంస్థాగతంగా పటిష్టం చేయడం కోసం కానీ పార్టీ అధ్యక్షుడిగా పవన్ ఏమీ చేయలేదు. ఇప్పుడు పార్టీకి నిర్మాణం ఉందా, సంస్థాగతంగా బలం ఉందా అని పవన్ ప్రశ్నించడం అంటే తనని తాను తిట్టుకోవడమే అవుతుంది. తన వైఫల్యాన్ని వేదిక ఎక్కి ఒప్పుకోవడమే అవుతుంది. దానికి తనని తాను నిందించుకోవాలే తప్ప జన సైనికులను, తన హితవు కోరే కాపు మేధావులపైన విరుచుకుపడితే ఎలాగా అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. జనసేన వైపు మొగ్గు చూపే ప్రజలు ఉన్నా కనీసం అభిమానుల ఓట్లు కూడా వేయించుకునే నాయకత్వం కూడా మనకి లేదంటూ తన వైఫల్యాన్ని ఇంకెవరిపైనో రుద్దే ప్రయత్నం చేసి ఆవేశంతో ఊగిపోయారు పవన్. జన సైనికులు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మన వైపు ఉన్నా, ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి? మనందరం ఆలోచించుకోవాలి. అందుకనే అన్ని అర్థం చేసుకునే 24 స్థానాలు 3 పార్లమెంట్లో సిద్ధపడ్డాం. ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా? దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా? కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ ముఖ్యమంత్రి అయితే బాగుండును అనుకున్నారు. పవన్ రాజకీయంగా పైకి రావాలని సీనియర్ కాపు నేతలు కూడా భావించారు. అటువంటి వారంతా పవన్ టీడీపీ నాయకుడు ఎన్ని సీట్లు ఇస్తే అన్నీ తీసుకుని రావడాన్ని ప్రశ్నించారు. ఇలా చేయకుండా ఉండాలని తోచిన సలహాలు ఇచ్చారు. ఇవి పవన్ కు నచ్చడం లేదు. నన్ను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు, నాకు ఎవరు సలహాలు ఇవ్వొద్దు అంటూ గొంతు చించుకున్నారు పవన్. జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? నన్ను ప్రశ్నిస్తారు మీరు? మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా వెంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. తాను చేసిన పనికి కాపు జాతి బాధపడుతోందని పవన్ కు అర్థమైంది. తాను చంద్రబాబుకు భజన చేయడం వారికి నచ్చడం లేదని తెలుస్తోంది. 50 సీట్లకు తగ్గేది లేదని పైకి చెప్పిన తాను 24 సీట్లే తీసుకోవడంపై తన అభిమానులు, జన సైనికులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారని పవన్ కు అర్థమైంది. మొత్తానికి తనను ఇష్టపడే అన్ని వర్గాల ప్రజలు తననొక ప్యాకేజీ స్టార్ గా చూస్తున్నారని అనుమానం వేసింది. అందుకే టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో పవన్ మాదక ద్రవ్యాలు తీసుకున్న వ్యక్తిలా ఊగిపోతూ, కదిలిపోతూ, గొంతు పెగిలేలా అరుపులు, పెడబొబ్బలు పెట్టారు. ఇది కూడా జన సైనికులకు నచ్చడం లేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఆకాంక్షించినందుకు కాపు నేతలకు పవన్ నుంచి అవమానాలే లభించాయి. తాము ప్రేమగా ఇచ్చిన సలహాలు పవన్ కు కానీ, చంద్రబాబుకు కానీ నచ్చినట్లు లేదని సీనియర్ కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. మరో సీనియర్ కాపు నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కూడా పవన్ వదిలిపెట్టలేదు. తనకు సలహాలిచ్చేవారు, తనని ప్రశ్నించేవారు అవసరం లేదని పవన్ సీరియస్ అయ్యారు. మేం చెప్పాల్సింది చెప్పాం, వింటే మీ ఇష్టం, లేకుంటే మీ కర్మ అన్నారు చేగొండి హరిరామ జోగయ్య. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ ని కాపు నేతలు తప్పుబడుతున్నారు. జనసేన పార్టీకి చాలా కాలంగా మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మద్దతిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చాలా సందర్భాల్లో చేగొండి ఆకాంక్షించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న వెంటనే జనసేనకు కనీసం 60 అసెంబ్లీ స్థానాలు సాధించుకోవాలని ఆయన లేఖ రాశారు. 60 కాకపోయినా 50 స్థానాలకు తగ్గకుండా జనసేన అభ్యర్థులు పోటీలో ఉండేలా చూస్తానని పవన్ బదులిచ్చారు. అయితే చివరి నిమిషంలో 24 సీట్లతో పవన్ సరిపెట్టుకోవడంతో చేగొండి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 24 సీట్లు ఇవ్వడం, పవన్ దేహి అంటూ వాటిని తీసుకోవడం
బాగాలేదన్నారు చేగొండి. దీనిపై పవన్ కుతకుతలాడిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాడేపల్లిగూడెం సభలో తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అవసరం లేదంటూ ఒంటికాలిపై లేచి నిలబడ్డారు. తనను ప్రశ్నించను కూడదని నిరంకుశ వ్యాఖ్యలు చేశారు పవన్. జనసేన మంచి కోసం తాను మంచి సలహాలు ఇస్తే అవి పవన్కు నచ్చినట్లు లేవని చేగొండి హరిరామ జోగయ్య తాజా లేఖలో అన్నారు. జనసేనలో 6 ఏళ్లుగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్కు జనసేన పైన పవన్ నాయకత్వం పైన భ్రమలు తొలగిపోయాయి. ఆయన జనసేనకు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చేగొండి హరిరామ జోగయ్య తరహాలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ ముఖ్యమంత్రి కావాలని పదే పదే అంటున్నారు. కొద్ది వారాల క్రితం ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడానికి జన సైనికులు ముద్రగడ ఇంటికి వెళ్లారు. వారికి మర్యాదలు చేసిన ముద్రగడ ఇంతకీ టీడీపీతో పొత్తులో ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు? అధికారంలో జనసేనకు వాటా ఇస్తామని చంద్రబాబు ఒప్పుకున్నారా? ముఖ్యమంత్రి పదవి పవన్కు ఇవ్వడానికి సై అన్నారా అని ముద్రగడ ప్రశ్నించేసరికి ఆ విషయాలు తమకు తెలియవని జన సైనికులు అనడంతో అవి తేల్చుకొని చెప్పండి, అప్పుడు పార్టీలో చేరుతానని ముద్రగడ అన్నారు. జన సైనికులు వెళ్లిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ముద్రగడకు ఫోన్ చేసి త్వరలో మీ ఇంటికి వస్తా సార్ అని చెప్పారట. దాంతో పవన్ ఏదో ఒక సమయంలో వస్తారని ముద్రగడ అనుకున్నారు. అయితే ఎంతకీ పవన్ రాకపోయేసరికి దాని వెనుక కారణం చంద్రబాబే అయి ఉంటారని ముద్రగడకు అర్థమయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ముద్రగడ తాజాగా రాసిన లేఖలో మీరు మా ఇంటికి వస్తామన్నారు, కానీ రాలేకపోయారు. మీరు రావాలంటే చాలా అనుమతులు తీసుకోవాలని అని వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు అనుమతి ఇస్తే కానీ మీరు మా ఇంటికి రారు అని ముద్రగడ భావన. మీ అంత జనాదరణ ఉన్నవాణ్ణి కాను కాబట్టి, నాకు పలుకుబడి లేదు కాబట్టి తుప్పు పట్టిన ఇనుములా కనిపిస్తున్నానేమో అని ముద్రగడ సెటైర్ వేశారు. మీరు తీసుకున్న 24 సీట్ల కోసం నా అవసరం మీకు ఉండకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నా అన్నారు ముద్రగడ. ఇద్దరు సీనియర్ నేతలను పవన్ దూరం పెట్టేశారు. కాపుల ఆత్మగౌరవాన్ని తాను టీడీపీకి తాకట్టు పెట్టేస్తోన్న సంగతి ఈ పెద్ద నేతలకు అర్థం అయ్యిందని పవన్ పసిగట్టారు. అందుకే వారిని ఫేస్ చేయలేకనే పవన్ మరో సాకు వెతుక్కుని నోరు పారేసుకున్నారని కాపు మేధావులు భావిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది 2 పార్టీల నాయకులు కలిసి నిర్ణయించుకున్నారు. 24 సీట్లే తీసుకోవడానికి పవన్ ఒప్పుకున్నారు. కానీ దానిపై విమర్శలు వచ్చేసరికి అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇదంతా చేసిందన్నట్లు పవన్ నోరు జారుతున్నారు. తన వైఫల్యాలు, తన దౌర్బల్యాలు, తన చేతకాని తనాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని, జగన్మోహన్ రెడ్డే సూత్రధారని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. పవన్కు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి పవరే కనిపిస్తోంది. అది ఆయన్ను అణువణువునా బాధిస్తోంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ప్రజలు తిరస్కరించి ఇంటికి పంపారు. ఆ ఓటమిని పవన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేరు అంటూ కమీడియన్ ఎంఎస్ నారాయణ మార్కు డైలాగ్ ఒకటి సంధించారు పవన్. కావాలంటే రాసి పెట్టుకోండి, ఇది నా శాసనమని కూడా అన్నారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి 151 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించి పవన్ దృష్టిలో రాజకీయ దురంధ్రుడైన చంద్రబాబు పార్టీని కుర్చీ మడతబెట్టి పెట్టినట్లు మడత పెట్టేశారని రాజకీయ పరిశీలకులు అంటారు. ఈ శపథం చేసిన పవన్ మాత్రం 2 చోట్ల ఓడి ఎమ్మెల్యే కాలేకపోయారు. చివరకు తన అభిమానులు కూడా జగన్కే ఓటు వేశారని గూడెం సభలో పవన్ కళ్యాణ్ ఏడ్చినంత పనిచేశారు. తాను ప్రజల కోసం ఎంతగా తపించినా ప్రజలు కానీ అభిమానులు కానీ తన కోసం పరితపించడం లేదన్నారు. వారు చేయాల్సినంత చేయలేదని నిష్ఠూరమాడారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ తనని ఓడించిందని ఉక్రోషం. వచ్చే ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డిని నిలువరించే సత్తా టీడీపీ జనసేన కూటమికి లేదన్న ఆక్రోశం వెరసి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించటమే అజెండాగా పెట్టుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. జగన్ను తిట్టడంతో పాటు తన రాజకీయ గురువు, దత్తత తండ్రి అయిన చంద్రబాబు వీపును అదే పనిగా గోకేస్తున్నారు పవన్. 371 కోట్ల రూపాయల అవినీతి కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తే పాపం పవన్కి చాలా బాధేసిందట.
చంద్రబాబు నవనగరాన్ని నిర్మించారు కాబట్టే ఆయనతో పొత్తు పెట్టుకున్నానని మరో విచిత్ర వాదన చేశారు పవన్. పవన్ ఈ వ్యాఖ్య చేసినప్పుడు వేదికపైనే ఉన్న చంద్రబాబు నాయుడికి కూడా తాను ఎప్పుడు ఎక్కడ ఏ నగరాన్ని నిర్మించానబ్బా అని తనని తాను ప్రశ్నించుకొని అయోమయానికి గురయ్యారు. తాను 5 ఏళ్ల పాటు అమరావతిని గ్రాఫిక్స్లో చూపిస్తే పవన్ దాన్నే మహానగరం అనుకుంటున్నట్లుందని చంద్రబాబు పొంగిపోతున్నారు. జన సైనికులు మాత్రం చంద్రబాబుకు మరి ఇంత ఊడిగం చేయాలా అని పళ్ళు పటపటా కొరికేశారు. జనసేనకు పార్టీ నిర్మాణం ఎక్కడుంది అంటూ బహిరంగ సభ వేదికపై నిలబడి మండిపడ్డ పవన్ కళ్యాణ్ అది తన వైఫల్యమేనని తెలుసుకోవాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తానంటూ వెర్రి మొర్రి డైలాగులు చెప్పటం ఏడిసినట్లుందని వారు అంటున్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీయే పవన్ కు ఎక్కువ ఇష్టం కాబట్టే కాపుల ఆత్మ గౌరవాన్ని పట్టుకెళ్లి టీడీపీకి తాకట్టు పెట్టారని కాపు నేతలు సైతం మండిపడుతున్నారు. తన పార్టీ బలహీనతల గురించి, తన వైఫల్యాల గురించి మాట్లాడిన పవన్ కు 24 సీట్లే తీసుకోవడానికి సిగ్గుందా అని రాజకీయ ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే, ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే, ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. జనసేన పార్టీకి ఇప్పటి వరకు నిర్మాణం లేకపోవడానికి, సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోవడానికి కారణం పవన్ కళ్యాణే అన్నారు మంత్రి రోజా. తన వైఫల్యాల గురించి ఆత్మ పరిశీలన చేసుకోకుండా దాన్ని జన సైనికులపైకి నెట్టేయడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేశావా? పవన్ కళ్యాణ్లు, చంద్రబాబులు తల్లకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డే మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, చెల్లెమ్మ, మోడీ, సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి ఎంచగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు ఎవరికీ లేవు. స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపితే తనకు చాలా బాధ వేసిందన్న పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు కుట్ర చేసి వంగవీటి రంగాను హతమార్చినప్పుడు బాధ వేయలేదా అని అంబటి రాంబాబు నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే. 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండుడు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ. చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వమయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటులో జన సైనికులకు భ్రమలు తొలగిపోయాయి. మొదటి ఉమ్మడి సభలో పవన్ ప్రసంగంతో జన సైనికులతో పాటు కాపు మేధావులకు ఆశలు నీరుగారిపోయాయి. జనసేనను నమ్ముకుని రాజకీయంగా ఎదగడం కష్టమని అభిమానులకు అర్థమైపోయింది. అభిమానులకే కాదు, పవన్ సోదరుడు నాగబాబుకు కూడా క్లారిటీ వచ్చేసింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పి అనకాపల్లి జిల్లాలో మకాం వేసిన నాగబాబుకు జనసేన గెలిచే పరిస్థితులు లేవని అర్థం కావడంతోనే మూటాముల్లే సర్దుకుని హైదరాబాద్ వచ్చేశారు. చంద్రబాబు పల్లకి మోయడం తమ వల్ల కాదని జన సైనికులు నిర్ణయానికి వచ్చేశారు.
ఎవరు వచ్చినా రాకపోయినా చంద్రబాబును భుజాలకెత్తుకుని మోయాల్సిందే అని పవన్ డిసైడ్ అయిపోయారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.